ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశం కానున్నారు. వరద నష్టం నేపథ్యంలో ఆర్థిక సాయం కోరనున్నారు. అమరావతి, పోలవరానికి నిధులపైన చర్చించే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరింత సమాచారం అందిస్తారు. కళ, చెప్పండి. యామిని, కొద్దిసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకోనున్నారు. మరి కొద్దిసేపట్లో ఇప్పుడు మనం ప్రస్తుతము ప్రధాని నరేంద్ర మోడీ నివాసము దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ నరేంద్ర మోడీ నివాసము. అయితే ఇక్కడ కొద్దిసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తున్నారు. నేరుగా అంటే దాదాపు 4:40 ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ నివాసానికి ఇక్కడికి రానున్నారు. అయితే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఫిక్స్ కావడంతో నేరుగా ఇక్కడికి రావడం జరుగుతున్నది. అయితే ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపటి 11 గంటల వరకు కూడా చాలా బిజీ షెడ్యూల్ తోటి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశము ఎజెండా టైమింగ్ మాత్రము ఫిక్స్ చేయడం జరిగింది. అయితే దీని తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా సమావేశం కానున్నారు. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యేటటువంటి సమావేశము ఎప్పుడైతే ఏపీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి వరదల నేపథ్యంలో తర్వాత మొదటిసారిగా అంటే ఈ సమావేశం జరుగుతున్నది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఈ సమావేశం. అయితే ముఖ్యంగా ఏపీ రాష్ట్రానికి కావాల్సినది పలు అంశాలపై కూడా ఈ కీలక భేటీ జరగనున్నది. ఒకటి, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిధులపై, తర్వాత పోలవరానికి సంబంధించినటువంటి నిధులపై, మరి విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి అంశంపై, పలు అంశాలపై కూడా ఈ సమావేశం జరగనున్నది. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యంగా అంటే వరద నష్టం, తీవ్రమైనటువంటి వరద నష్టంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అట్టుడికిపోయింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా నివేదికను కూడా సమర్పిస్తున్నట్లు కూడా మనకి ఆస్కారం ఉంది. అయితే ఈ పలు అంశాలపై కూడా అంటే పోలవరానికి సంబంధించినది, విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటి అంశము. దీనిపై కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ఈ ఎజెండా మొత్తం అంతా కూడా ఈ మొత్తం దాదాపు ఒక 4 అంశాల ప్రధానంగా కూడా ఈ సమావేశం జరుగుతున్నది. యామిని. రైట్, థ్యాంక్ యూ కళ.